పేరు పవన్ సార్, ప్రిన్స్ పవన్ డిహెచ్ఎఫ్ఎం సార్. నా ఐడి ప్రతిదీ కూడా. నేను 100 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాను సార్. అంటే అంత దూరం 100 కిలోమీటర్ దూరం అంటే ఏ ఊరు నుంచి? గుబ్బుల దగ్గర సార్ మాది. దేనికోసం వచ్చావు ఇక్కడికి? నాకు సంగం శరత్ అంటే బాగా ఇష్టం సార్. మహేష్ బాబు అంటే ఇంకా గూస్ బంప్స్ వస్తాయి సార్ నాకు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా రీజనల్ మూవీకే కింగ్ సార్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు, ఏంటి సంబరాలు, ఏంటి ఈవెంట్, ఏంటి అసలు రిలీజ్కి ముందు రోజే ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇంత భారీ ఎత్తున చేయడం, ఏంటి ప్రోగ్రామ్? భారీ ఎత్తున కాదండి, విశాఖపట్నంలో ఘట్టమనే అభిమానులు ఎప్పుడు గట్టిగానే చేస్తారు, ప్రతి థియేటర్ కూడా. ఇది కొత్త కాదు. ఇది విశాఖపట్నం సిటీ వైడ్ మహేష్ బాబు అసోసియేషన్ విశాఖపట్నం డైమండ్ పార్క్ ఏరియాలో సంఘసత్వం ఉంది. ప్రతి సంవత్సరం కూడా మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన వెంటనే మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు వారం రోజుల ముందు నుంచే సంఘసత్తలో ఆడబిడి స్టార్ట్ అవుద్దండి. అతను చేస్తున్న చిన్నపిల్లలు చేస్తున్న సేవా కార్యక్రమాలు వరల్డ్ వైడ్గా వెళ్ళడం వల్ల ఈ సంబరాలు కొద్దిగా అధికంగా చేయడం జరుగుతుంది. దానివల్ల కొంతమంది వ్యక్తులు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి మా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా అందరూ సహకరిస్తున్నారు. ఈ గుంటూరు గారి సినిమా ఎలా ఉండబోతుంది, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అది మహేష్ బాబు గారు ఫస్ట్ కింద సంవత్సరం పోస్టర్ పడేటప్పుడు అందరికీ అర్థమైందండి. ఇంకా ఇక్కడ ఏం ఉండదు, అంతా రచ్చ రచ్చ. సినీవేలు వరల్డ్ వైడ్ అన్ని రికార్డులు కొట్టడానికి రేపు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ఎదురున్నోడు దమ్మున్నోడు ఎవరైనా నిలబడవచ్చు, ఈ సినిమాకి రావచ్చు. డేట్లు ఆల్రెడీ చాలామంది పెద్ద హీరోలు డేట్లు కూడా మార్చుకున్నారు. మా సత్తా ఏటో రేపు ఉదయం బెనిఫిట్ షో పడిన వెంటనే రచ్చ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈ కుర్చీ సాంగ్ సూపర్ హిట్ అయింది. సో కుర్చీ సాంగ్ ఆల్రెడీ చూసాం, కొన్ని గ్లిమ్సెస్ అదిరిపోయింది డాన్స్. మిగిలిన పాటల మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఒక మాట సార్, ఇప్పుడు సాంగ్స్ అనే కాదు, ఎస్పెషల్ ఏంటంటే ఏ హీరోకి లేనిది మహేష్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటది, చిన్నపిల్లల దగ్గర నుంచి 70-80 సంవత్సరం ముసలి వరకు కూడా అంటే థియేటర్కి వచ్చేటప్పుడు స్క్రీన్ మీద ఏ హీరోకి అందం రాదు, ఒక మహేష్ బాబు గారికి వచ్చినట్టు. ఒక మాస్ యాంగిల్లో కానీ, ఒక క్లాస్ యాంగిల్లో కానీ, ఒక సెంటిమెంట్లో కానీ మహేష్ని స్క్రీన్ మీద చూసేటప్పుడు మనం ఎన్ని బాధలు ఉండొచ్చు, సినిమాకి దేనికి వస్తాం, ఒక హ్యాపీనెస్ కోసం వస్తాం. మహేష్ని చూడగానే అందరికీ ఆటోమేటిక్గా ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఏ హీరోకి ఉందా? వరల్డ్లో తీసుకోండి, మీరు ప్రపంచంలోకి వెళ్దాం, ఏ హీరోకి ఉందా? ఒక్క మహేష్ బాబు గారికి ఉంది. ఎందుకంటే ఘట్టమనేని ఫ్యామిలీ, ఎందుకంటే ఆయన గుండె బంగారం. ఎందుకంటే 3500 మందికి గుండె ఆపరేషన్ చేశాడంటే ఆయన మహానుభావుడు కాకపోతే ఎవరంటాం చెప్పండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నీలాంటి అభిమానికి ఉండకపోతే ఎవరు కొంటాం అయ్యా. ఈరోజు నాకు తెలిసి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టికెట్లు అడుగుతున్నారు, అన్న సినిమాకి వెళ్ళాలి. దేనికనంటే హీరో సినిమాకి అయ్యా, మహానుభావుడు దేవుడు అంటున్నారు. ఎందుకంటే అంతకంటే ఏం కావాలి సార్? ఇందుకే మీకు టికెట్లు దొరికాయా లేదా? ఉన్నాయి సార్, దొరికాయి. బాగుంటుంది. మాకేమన్నా కొన్ని టికెట్లు ఇస్తారా? డెఫినెట్లీ ఇస్తాం సార్. మీలాంటి వాళ్ళు రావాలి. ఎందుకంటే మీరు అడగడమే చాలు సార్ మాకు. మీరు ఎంతమంది హీరోలు నాకు అడిగారో తెలియదు, మహేష్ కోసం ఎందుకు అడిగారు? ఆయనలో ఒక గుడ్ ఇమేజ్ ఉంది, మంచివాడు, మంచి సినిమాలు తీస్తారని అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మీకు ఇస్తాం సార్. ఆల్ ది బెస్ట్. అనే కొంచెం జూమ్ వేసుకోండి, ఇతనే మనకి టికెట్లు ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇదండి ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. ఫ్యాన్స్ చేస్తున్న అల్లరి, వాళ్ళ ఉత్సాహం. ఈ సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. సో ఈ సినిమా ఎలా ఉందో రేపు రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి.